నంది అనే గ్రామంలో మహానంద అనే వేశ్య ఉండేది. ఆమె చాలా సౌందర్యవతి, గుణవంతురాలు. తన ఇంట్లో ఉన్న మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడి పుంజుని, ఒక కోతిని పెంచింది. వాటిని రుద్రాక్షలతో అలంకరించింది. ఎందుకంటే ఆమె మహాశివభక్తురాలు. ఒకనాడు ఒక వైశ్యుడు మహానందని ఇష్టపడి తన ఇంటికి వచ్చాడు. అతని వంటి మీద విభూతి రేఖలు, రత్న కంకణాలు, అతని చేతిలో రత్నలింగము చూసి మహానంద ఆకర్షితురాలయ్యింది. ఆమె ఆ రత్న శివలింగాన్ని తనకు ఇవ్వమని వైశ్యుణ్ణి కోరింది. తనను సంతోషపరిచినట్లయితే ఆ రత్నలింగాన్ని తనకి ఇస్తానన్నాడు వైశ్యుడు. దానికి బదులుగా ఆ వైశ్యునికి తనివి తీరా సంతోష పెట్టగలనని 3 రోజుల పాటు పతివ్రత ధర్మాన్ని కూడా పాటిస్తానని శివలింగంపై చేయి వేసి ప్రమాణం కూడా చేసింది మహానంద. వైశ్యుడు ఆ వేశ్యతో, ఈ శివలింగాన్ని భద్రంగా చూసుకో, లేకపోతే ఆ శివలింగానికి ఏమైనా అయితే నేను ఉరి పోసుకొని చస్తాను అని చెప్పాడు. అతి విచిత్రంగా ఆ రోజు రాత్రి అంతఃపురంలోనికి వెళ్ళగానే చిత్రంగా అగ్నిమంటలు లేచాయి. కోతి, కోడిపుంజుతో సహా ఆ రత్న శివలింగం కూడా బుగ్గైపోయాయి. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వైశ్యుడు కూడా ఆ మంటల్లో దూకి మరణించాడు. మహానంద తాను ఇచ్చిన మాటను నెరవేర్చాలనే ధర్మాన్ని అనుసరించి ఆ మంటల్లోకి దూకి తాను కూడా చనిపోవడానికి సిద్ధపడింది. ఆశ్చర్యకరంగా వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించడానికి నేనే వైశ్యుని రూపంలో వచ్చాను. నీ పాతివ్రత ధర్మాన్ని చూచి చాలా సంతోషించాను. నీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకో అన్నాడు పరమశివుడు. అప్పుడు వేశ్య అయిన మహానంద, ముల్లోకాలలో నాకు ఎటువంటి భోగభాగ్యాలు అక్కరలేదు, శివ సాయుధ్యం మాత్రం చాలు. శివ సన్నిధిని పొందడం కంటే ఇంకా పొందవలసినది ఏముంది అని ఆమె కోరిన వరాన్ని పరమశివుడు ఆమెకి వరాన్ని ఇచ్చాడు. రుద్రాక్ష ధారణ ఎంత మేలు చేస్తుందో, రుద్రాక్షలు ధరించడం వల్ల ఎటువంటి మహిమలు కలుగుతాయో అని నిరూపించడానికే ఈ కథని శ్రీగురుడు శ్రీ గురుచరిత్రలో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః.